హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. చూడండి, మన చెట్టుకి పెద్ద పెద్ద ములక్కాయలు కాసినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బోరంత సైజు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పిందెలు ఇంకా చెట్టు నిండా చాలా పోతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా పెద్ద పెద్ద ములక్కాయలు కాసినాయి. కొన్ని బయటికి అమ్మాం ఫ్రెండ్స్. ములక్కాయలే కాకుండా చిన్న చిన్న జాంకాయ పిందెలు కాసినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి పచ్చగున్నప్పుడే చాలా మెత్తగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంత చిన్న చెట్టు చూడండి, జామ చెట్టు అయినా చాలా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. పెద్ద అట్టికాయలు కాసింది. ఎండకి అట్టికాయలు ఎందుకు పగిలిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత అట్టికాయలు కాసింది. చెట్టుకే పండుతా ఉన్నాయి. మనకి కోసుకొని రోజు తింటున్నాం. మన గార్డెన్లో జీడి మామిడికాయలు కూడా వచ్చినాయండి. పిందెలు వచ్చినాయి ఎప్పుడే. పెద్ద అయితే పసుపు కలర్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో జీడి మామిడికాయలు. ఇవి పచ్చివి కాబట్టి కర్రీ వండుకొని తినొచ్చు ఫ్రెండ్స్. అదే ఇవి పండిన తర్వాత ఈ జీడికాయలను జీడిపప్పు లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అంతా చాలా పూత వచ్చింది. ఇంకోండి ఫ్రెండ్స్, దబ్బకాయలు గుత్తులు గుత్తులుగా పెందలు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి. అంతేకాకుండా మనకి నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. మామిడికాయలు కూడా రసం మామిడికాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఎంత గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయో మన మామిడి చెట్టుకి రసం మామిడికాయలు. మొన్న మనం హార్వెస్టింగ్ చేసాం కదండి, కాపు అయిపోయిందని మా అమ్మ గోడు చిక్కుడుకాయ విత్తనాలను పెట్టుకోవడానికి కోస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కాపు అయిపోయింది కదా, విత్తనాలు తీసి ఎండలో ఎండబెట్టి మళ్ళీ పెట్టుకుంటే మనకి గోడు చిక్కుడుకాయలు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని గోడు చిక్కుడుకాయలు విత్తనాలు ఉన్నాయో. మన ఇంట్లో ముందే మన గార్డెన్లో ఉసిరికాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో ఉసిరికాయలు. పైన కూడా చాలా ఉన్నాయి చూడండి. గుత్తులు గుత్తులు ఉసిరికాయలు కాసినాయి ఫ్రెండ్స్. ఉసిరికాయ ఎట్టుందో చెప్పాం తిని.